అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అరెస్ట్ చేయగానే పాపం పొలోమంటూ వైసీపీ నాయకులందరూ ఎగబడిపోయారు. ఎందుకంటే అతని పేరు వెంకటరెడ్డి కాబట్టి. వెంకటరెడ్డి అంటే తెలియపోవచ్చు. గత కొన్ని రోజులుగా పాపం హార్పిక్ రెడ్డి అంటున్నారు. ఈ హార్పిక్ రెడ్డి అనేది నేనంటుంది కదండి, బయట పబ్లిక్ అంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే కనుక గుంతకల్లులో ఏదైతే పరకామణి కేసులో సిఐ సతీష్ గారి మరణాన్ని ప్రభుత్వం మీద ఆపాదించి అడ్డదిడ్డమైన వాగుడు వాగిన ఈ వెంకటరెడ్డిని గుంతకల్లు పోలీసులు అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అదే రోజు విచారించి బయటకు వదిలిపెట్టడం అయితే జరిగింది. కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు అయితే కనుక కండిషనల్ బెయిల్ అయితే ఇవ్వటం జరిగింది. పాపం బయటకు వచ్చి తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఇప్పుడు రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ అడగలేదు అని చెప్పి ఒక మాట అంటున్నావు. ఈ నోటి దొరదే తగ్గించుకోమంటుంది. జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాలుగా ఏ రోగాలతోటి బెయిల్ మీద బయట ఉన్నాడు మిస్టర్ హార్పిక్ రెడ్డి? ఏ బెయిల్ మీద బయట ఉన్నాడు? ఏ రోగాలు చెప్పాడు? అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కి అప్లై చేసింది ఏ కండిషన్స్ మీద అప్లై చేశాడు అదన్నా తెలుసా నీకు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అప్లై చేసిన బెయిల్ కండిషన్స్ తెలిస్తే కనుక కొంచెం మాట్లాడు. తెలియకుండా పిచ్చివాగుడు వాగి పిచ్చిరెడ్డి అనిపించుకో మాకు నువ్వు మాత్రం. అర్థమవుతుందా? ఈ సోది వాగుడే, ఈ నోటి దొరదే నీకు కీడు తెచ్చేది. సబ్జెక్ట్ పరంగా విమర్శించు ఎవరినైనా సరే, వెటకారంగా ఎదుటాళ్ళని వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మాకు. అవునా? కొడాలి నాని ఏ బెయిల్ మీద బయట ఉన్నాడా? కొడాలి నాని ఏ రోగం చెప్పి బయట తిరుగుతున్నాడు? వల్లభనేని వంశీ ఏ రోగం చెప్పి బయట తిరుగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏ రోగం చెప్పి బయట తిరుగుతున్నాడు? చెప్పు. సమాధానం చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం ఉండదు. ఎటకారం అదేది ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ఎటకారం వెంకటరెడ్డి అంట. ఎటకారం వెంకటరెడ్డి కాదు, గుడ్డికారం పెడతారు తొందరలోనే నీకు. ఇప్పుడే చెప్పాను నీకు వెంకటరెడ్డి, చాలా క్లియర్ గా చెబుతున్నా, 1కి 10 సార్లు చెబుతున్నా నీకు. ఈ వెటకారం మాటలు ఎక్కడేం చెప్పుకో. మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెల్లిద్దేమో, ఇక్కడ చెల్లదు. జగన్మోహన్ రెడ్డి ఎవరి కాళ్ళు పట్టుకొని 12 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉంటున్నాడు. దానికి సమాధానం చెప్పబోయా. 12 సంవత్సరాలుగా ఎవరి కాళ్ళు పట్టుకొని బెయిల్ మీద బయట ఉంటున్నాడు? ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? సోనియా కాళ్ళు పట్టుకున్నాడా? అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడా? మోడీ కాళ్ళు పట్టుకున్నాడా? ఎవరి కాళ్ళు పట్టుకొని బెయిల్ మీద ఉంటున్నాడు? పిచ్చికోతలు ఎందుకు నీకు? పిచ్చికోతలు ఎందుకంట? నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, నిన్ను ఎవరేమనకూడదా? చూద్దాం అది కూడా. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు నిన్న హార్పిక్ పట్టుకున్నావు బాత్రూమ్ లో అంటేనే ఎన్ని పిచ్చి కోతలు కొత్తనావు. నీ ఇంట్లోకి వచ్చి పని చేయాలా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏం బూట్లు నాకేవరా నువ్వు? ఎరా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బూట్లు నాకావా? బాత్రూమ్లు కడిగావా? లేదంటే తోట పని చేసావా? లేదంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు నొక్కే పనిలో ఉన్నావా? చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడినావు నువ్వు? నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు వీళ్ళందరూ హింసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. నైట్ నిద్రపోనీయకుండా లోకేష్ గారిని సీఎం చేయాలని చెప్పి వాగింది నువ్వే కదా. ఆ రోజు నువ్వేం బాత్రూమ్ కడుగుతున్నావు? చెప్పు. నువ్వు బాత్రూమ్ కడగబట్టేగా నీకు తెలిసింది, వేరే విషయం కాదు కదా. నువ్వు ఆ రోజు అక్కడ బాత్రూమ్ కడగబట్టేగా తెలిసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బాత్రూమ్ కడిగే పోస్ట్ ఖాళీ ఉంది, నీకు ఇప్పిస్తా వచ్చాయి. బాత్రూమ్ లో చంద్రబాబు నాయుడు గారు బయట విజిటర్ల కోసం బాత్రూమ్ కట్టించారు. అక్కడ ఆ విజిటర్ బాత్రూమ్ కడిగే పోస్ట్ ఖాళీ ఉంది. వెంకటరెడ్డి వచ్చి కడుగుతావా నువ్వు? మరి ఒకళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఒకళ్ళ వ్యక్తిత్వం హననం చేస్తూ నువ్వు మాట్లాడినప్పుడు ఎదుటాళ్ళకు కోపం రాదు. నిన్ను మాత్రం హార్పిక్ డబ్బా పట్టుకున్నాడు అనగానే నీకు పొడుచుకొచ్చేసింది. లీగల్గా పోతా. ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ గారు లీగల్గా వెళ్ళారనుకో, నీ పరిస్థితి ఏంది? నీకు అమ్ముకోవడానికి ఏమి లేదు. నీ వెనకమాల సపోర్ట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి లేడు. ఎందుకు వస్తాడు? నీ నోటి దొరత కొద్దీ నువ్వు మాట్లాడావు. ఏ మిస్టర్ హార్పిక్ రెడ్డి, నీకు హార్పిక్ డబ్బా పట్టుకున్నాడంటేనే కోపం వస్తే గనక తెలుగుదేశం వాళ్ళు వచ్చి నీ ఇంట్లో బాత్రూమ్లు కడగాల, పత్రికా ఛానల్స్ అన్ని వచ్చి నీ ఇంట్లో బాత్రూమ్లు కడగాల. మరి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నువ్వు బాత్రూమ్లు కడిగావా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఇలా జరుగుతుందని నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏ బాత్రూమ్ కడుగుతున్నావు? విజిటర్ల బాత్రూమ్లు కడుగుతున్నావా? లేదంటే అక్కడ పని చేయడానికి ఉన్న
పని మనుషుల క్వార్టర్లో ఉన్న బాత్రూమ్లు కడుగుతున్నావా? లేదంటే సెక్యూరిటీ కోసం ఉన్న సెక్యూరిటీ వాళ్ళ బాత్రూమ్లు కడుగుతున్నావా? ఏ బాత్రూమ్లు కడుగుతున్నావు మిస్టర్ వెంకటరెడ్డి? చెప్పు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడావు కదా, నువ్వు ఏ బాత్రూమ్ కడుగుతావు చూసా? ఇన్ని మాటలు వస్తాయి వెంకటరెడ్డి. ఎట్టకారం నీకే కాదు మాకు వచ్చు. నువ్వు పని చేస్తావో చెప్పు. కొత్తగా కడుతున్న ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కట్టింది కూడా కాదు, విజిటర్స్ కోసం వచ్చి కట్టిన బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ బాత్రూమ్ లో కడిగే పోస్ట్ నీకు ఇప్పిస్తా, వచ్చాయి. మీరు మాట్లాడితేనేం ఎటకారం, ఎదుటల్లు ఏదన్నా మాట్లాడితే మాత్రం అహంకారం. ఏం బతుకులు బతుకుతున్నారా మీరందరూ? ఇదే ఒక బ్రతికేనా మీరు? అసలుకి ఇలాంటి బతుకులు అవసరమా మీకు? ఏదన్నా అంటే మాత్రం కోపం పొడుచుకొచ్చింది, మిమ్మల్ని అంటే పొడుచుకొచ్చింది. ఎదుటల్లు మాత్రం ఏమనకూడదు, మిమ్మల్ని ఏమనకూడదు ఎదుటల్లు. మీరు మాత్రం శుద్ధ పూసలయ్యా, మీరు శుద్ధ పూసలు. మిగతా వాళ్ళందరూ గడ్డి పూసలు. ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాగిన వాగుడేందిరా? చంద్రబాబు నాయుడు గారిని నైట్ నిద్రపోనీయటం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోకేష్ గారిని సీఎం చేయాలని చెప్పి ఆయనకి నిద్ర లేకుండా తిండి లేకుండా పెడుతున్నారన్నావు. నువ్వు ఆ రోజు ఏ బాత్రూంలో కడుగుతున్నావు అక్కడ? దీనికి సమాధానం చెప్పరా బాబు. నువ్వు అధికార ప్రతినిధివే. నువ్వు అధికార ప్రతినిధి అయినంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడాలని రూల్ ఏమనుందా? సరే, జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాల పాటు ఎవరి కాళ్ళు పట్టుకొని బయట ఉన్నాడు, దీనికి కూడా సమాధానం చెప్పు. పిచ్చి పిచ్చి కబుర్లు కనుక ఎక్కడైనా ఇచ్చేసుకో, మా బోటాల ముందర కాదు. 4 క్వశ్చన్లు అడిగితే పారిపోవటం కాదు. ఎటకారంలో నీకు మించిన వాళ్ళం ఉన్నాం. ఎక్కడ సబ్జెక్ట్ మీద మాట్లాడితే రా సబ్జెక్ట్ కి. ఇలాంటి ఎటకారం మాట్లాడావనుకో, ఇంతకంటే ఎటకారంగా వచ్చింది మా దగ్గర నుంచి సమాధానం. గుర్తుపెట్టుకో, కాబడతా జాగ్రత్త.